సిపిఎం నేత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం పైన. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. అమరావతి రాజధాని ఇప్పుడే హైకోర్టు భవనం ఏమండి పడిపోతుంది, అది అసెంబ్లీ పడిపోతుందా? మళ్ళా అసెంబ్లీ కడతారంట, హైకోర్టు భవనం కడతారంట, 69,000 కోట్లు ఖర్చు పెట్టినట్ట. వీళ్ళు నాయన సొమ్మా? అరే నువ్వేమో అక్కడేమో అమరావతికి 69,000 కోట్లు ఖర్చు పెడతావు, సూపర్ సిక్స్ నువ్వు చేసి ఓటు సంపాదించుకున్నాక ఈ దీనికేమో డబ్బులు లేవంటే ఎవరు ఒప్పుకుంటాడు? జనం ఎవరు ఒప్పుకోరు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వీళ్ళని మాత్రం శంకరమాన్యం పట్టిస్తారు. చూసారుగా, అమరావతి రాజధాని అపర చాణక్యుడు, అపర మేధావి, ప్రజా బంధువు చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్నదేంటి ప్రజలకు ఈ వీడియో ద్వారా క్లారిఫై ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి అంటే, ఖాళీ బీడు భూముల్లో నేను రాజధాని కడతాను, 3 పంటలు పండే పచ్చటి పొలాలనే పర్యావరణాన్ని నాశనం చేసి మరి అది ముంపు ప్రాంతం అని తెలిసినా కానీ అక్కడే నేను రాజధాని కట్టాలి అని నిర్ణయించుకున్న మూర్ఖత్వపు మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ముంపు ప్రాంతంలో 3 పంటలు పండే భూమిలో, ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఏపీలో నగరాలు లేకపోతే ఖాళీ బీడు భూముల్లో మనం రాజధాని కట్టాలరా అనుకుంటాడు. కానీ ఏపీలో నగరాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన నగరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఖాళీ బీడు భూముల్లోనే రాజధాని కడతాను అనడానికి కారణం ఏంటి? ఈ అపర మేధావి, అపర చాణక్యుడు, ఈ ప్రజా బంధువు మీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దారుణమైన పనికి కారణం ఏంటి? ఏవిలే, హైకోర్టు భవనం ఉండగా మళ్ళీ ఇంకో భవనం కడతాడంట, సచివాలయం ఉండగా ఇంకొక సచివాలయం 6,600 కోట్లతో కడతాడట. ఇలా భవనాలు ఉండగా మళ్ళీ కొత్త భవనాలు కడతాను అని కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే చంద్రబాబు నాయుడు దోచుకునేందుకే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజాధనాన్ని, ప్రజలు కట్టే పనుల్ని మనం జాగ్రత్తగా కాపాడాలి అని ఆయన అనుకోవట్లేదు. ఎందుకంటే బయట నిర్మాణ వ్యయం 1 స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు ఉంది ఈరోజు బిల్డింగ్ కట్టాలంటే. కానీ చంద్రబాబు నాయుడు 12,000 నుండి 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు 1 స్క్వేర్ ఫీట్కి. ఆయన అడిగాడు కదా, ఇదంతా ఎవడబ్బ సొమ్ము, మీ సొమ్ము ఖర్చు పెట్టండి. ఆ విధంగా 1 స్క్వేర్ ఫీట్కి 12,000 నుండి 15,000 కాకపోతే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, మీ సొమ్ము అయితే. ప్రజల డబ్బు అది, ప్రజలు కష్టపడి కట్టే పన్నులు, ప్రజలు ప్రతి వస్తువు పైన కట్టే పన్నులు. ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది అని. కానీ మీరు జవాబుదారీగా లేరు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు జవాబుదారీగా లేరు. మీరు సోషల్ మీడియా, మీ మీడియాని పెట్టుకుని అపర చాణక్యుడు, అపర భగీరథుడు, అపర మేధావి, ప్రజా బంధువు అని తండోరా కొట్టుకుంటూ ప్రజాధనాన్ని ఈరోజు అమరావతి రాజధాని రూపంలో మీరు దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అదే ఆ సిపిఎం లీడర్ అంటున్న మాట కూడా అదే. రాష్ట్రంలో అప్పులు చేసి, వరల్డ్ బ్యాంకుల నుండి, వివిధ సంస్థల నుండి అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నాడు. కొంతమంది అంటుంటారు అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానికి గ్యారంటీ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రజలే కదా. ప్రజల సొమ్ముని ఆ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉంది కదా. అంటే మనల్ని, ప్రజల్ని తాకట్టు పెడతా ఉంది వరల్డ్ బ్యాంకులకి, అప్పులు తెచ్చే సంస్థలకి. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఎక్కడి నుండి వచ్చింది? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఎందుకు? ప్రపంచ అప్పులు రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎందుకు అప్పులు తీయాలి? ఎవరు అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆ ముంపు ప్రాంతాల్లో? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక బిల్డింగ్ ఉండగా మరో బిల్డింగ్ కట్టడం దేనికి? ఆల్రెడీ ఉన్న బిల్డింగులకే 1,000 కోట్లు తగలేశారు. ఇప్పుడు కొత్త బిల్డింగుల పేరుతో 1,00,000 కోట్లు తగలేసే దానికి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ప్రజలందరికీ కూడా ప్రజాధనం దుర్వినియోగంపై, మీరు చేస్తున్న రాష్ట్ర అప్పులపై సమాధానం చెప్పాలి.